బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెన్కాసి జిల్లాలో 2 ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6 దుర్మరణం పాలయ్యారు. సుమారు 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెన్కాసి జిల్లాలో 2 ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6 దుర్మరణం చెందారు. సుమారు 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకట్, అప్డేట్స్ ఏంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించి? తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెన్కాసి జిల్లాలోని కడెనల్లూరులో 2 బస్సులు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరో 35 మందికి గాయాలైనట్టుగా సమాచారం అందుతుంది. మృతుల్లో చిన్నారులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. అంతేకాదు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే వాదనలు కూడా వస్తూ ఉన్నాయి. వెంటనే సమాచారం అందుకున్నట్టు స్థానికులు సమాచారం అందుకున్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు సహాయ చర్యలను చేపడుతూ ఉన్నారు. అంటే ప్రమాదానికి అతివేగమే కారణం అనే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడున్న మనకున్న సమాచారం మేరకు అయితే అది పోలీసులు కావచ్చు, లేదంటే లోకల్ రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళు అధికారికంగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. కొంత మేరకు అయితే మితిమీరిన వేగంతో రావటం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ 2 బస్సులు, ఒక బస్సు మాత్రం పరిమితికి మించి వేగంతో రావడం వల్లే ప్రమాదం జరిగిందనే ఒక వాదనలు వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అండ్ జనరల్ గా మనకి తమిళనాడు బేస్ లో బస్సు ప్రమాదం అనగానే మనకి జర్నీ సినిమా గుర్తుకొస్తూ ఉంటుంది. జర్నీ సినిమా మనం చూసే ఉంటాం. అందులో ఎలా 2 బస్సులు కొలైడ్ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఏంటి, ఎలా అనేది సేమ్ ఆల్మోస్ట్ ఆ కైండ్ లోనే ఇక్కడ ప్రమాదం జరిగిందని అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలిసింది. వీటిలో ఒక బస్సు మాత్రం ప్రైవేట్ బస్సు మధుర నుంచి సెన్కొట్టై ప్రాంతానికి వెళ్తూ ఉంది. మరి ఇంకో బస్సు ఏమో తెన్కాసి నుంచి కోవిల్పట్టి అనే ప్రాంతానికి వెళ్తూ ఉంది. ఈ 2 వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కొంత అది ఒక బస్సు అతివేగమా లేదంటే నిబంధనలు పాటించుకోవటమా జరిగింది. ఈ విషయం ఏదైనా సరే పెద్ద ప్రమాదం సంభవించింది. 6 చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆ తెన్కాసి జిల్లా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఆ ప్రభుత్వం ఇప్పటికే ఆ లోకల్ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మనం ఈ మధ్య రీసెంట్ కాలం టైమ్స్ లో మనం చూస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బస్సు ప్రమాదాలు జరగడం, చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. సో అటువంటి తరహా ప్రమాదమే మళ్ళీ ఇక్కడ. రీజన్ ఏదైనా సరే మధ్యలో ప్రయాణికులు వారి గమ్యస్థానానికి వెళ్తున్న ఏదో ఒక అనుకున్న సమయానికి గమ్యస్థానానికి వెళ్ళాలనే ఆశతో ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కడం, ఆ తర్వాత వాళ్ళు ఈ విధంగా ఇటువంటి ప్రమాదాలు గురవటం, అంటే ఆ సదరు ప్రైవేట్ యాజమాన్యాలు ఏదైతే బస్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నా అవి నిబంధనలు పాటించుకోవటమో లేదంటేనేమో అంటే బస్సు ప్యాసింజర్ల డబ్బులు తీసుకోవాల్సిన టికెట్ల రూపంలో డబ్బులు వసూలు చేసేంత ఇంట్రెస్ట్ వారి రక్షణ చర్యలు తీసుకోవడంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది. అందుకే ఈ విధంగా వరుసగా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నారనే వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే వీళ్ళంతా గాయపడ్డారో ఆల్మోస్ట్ ఈ ఘటనలో 28 మంది ప్యాసింజర్స్ సివియర్ గా గాయపడినట్టు తెలుస్తుందో వారందరినీ కూడా నీరుబై హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తమ విచారణలో భాగంగా ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ స్థానికంగా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో ఘటన సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉంటే ఆ దారిలో సో వాటిని కూడా తీసి ఆ సీసీ ఫుటేజ్ తీసి అసలు ఏం జరుగుతుంది ఏంటి అలానే ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వారి వర్షం కూడా తీసుకొని కేసు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.